దర్శకుడు లోకేష్ కనగరాజ్ తనదైన ఒక ప్రత్యేకమైన చిత్రనిర్మాణ శైలిని సృష్టించారు. కథ చెప్పే విధానం, లైటింగ్, యాక్షన్ డిజైన్ మరియు సంగీత ఎంపికల ద్వారా ఇది గుర్తించదగినది. కూలీ ట్రైలర్ ఈ సుపరిచితమైన ట్రేడ్మార్క్లన్నింటినీ కలిగి ఉంది, ఇది లోకేష్ చిత్రంగా తక్షణమే గుర్తించదగినదిగా చేస్తుంది. అయితే, కూలీ సినిమాను ప్రత్యేకంగా నిలిపేది సూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క అత్యున్నత ఉనికి. అతని ఆకర్షణ మరియు ఐకానిక్ ప్రదర్శన శైలి లోకేష్ విశ్వంలోకి కొత్త శక్తిని ఇస్తాయి. కాబట్టి, కూలీ సుపరిచితంగా అనిపించినప్పటికీ, అది కూడా స్పష్టంగా భిన్నంగా అనిపిస్తుంది. ఇది కొత్త రుచితో కూడిన వంటకం లాంటిది. రజనీకాంత్ కూలీ, పోర్ట్ లేబర్ పాత్రను పోషిస్తున్నాడు మరియు ట్రైలర్ అతని కోసం వేటాడే ముఠాను సూచిస్తుంది. నాగార్జున అక్కినేని తన కెరీర్లో మొదటిసారి నెగటివ్ పాత్రను పోషిస్తుండగా, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ కూడా విలన్గా కనిపిస్తాడు. బాలీవుడ్ ఐకాన్ అమీర్ ఖాన్ రహస్యంగా కనిపిస్తాడు, కాని అతని ముఖం మరియు పాత్ర వివరాలు దాచబడ్డాయి. ట్రైలర్ కథాంశాన్ని ఇవ్వకుండా అనేక పాత్రలను పరిచయం చేస్తుంది. సత్యరాజ్ కుమార్తెగా శృతి హాసన్ రజనీకాంత్ సహాయం కోరుతుంది, ఇది ఒక భావోద్వేగ థ్రెడ్ను సూచిస్తుంది. ఇది లోకేష్ ఫిల్మోగ్రఫీలో అత్యంత పదునైన ఎడిట్ చేయబడిన ట్రైలర్ కాకపోవచ్చు, ప్రదర్శించబడిన స్పష్టమైన స్టార్ పవర్ దీనిని ఆకర్షణీయమైన వాచ్గా చేస్తుంది. అనిరుద్ రవిచందర్ నేపథ్య సంగీతం మరియు అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ మాత్రమే నిరాశపరిచాయి, ఇవి పునరావృతమయ్యేలా అనిపిస్తాయి. కూలీ ఆగస్టు 14, 2025న తమిళం, తెలుగు, హిందీ మరియు మలయాళ భాషలలో విడుదల కానుంది.